నేటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ తీసుకొస్తున్నటువంటి అడ్డగోలు చట్ట ఉల్లంఘనల కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి కథనం గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి బాక్సైట్ నిక్షేపాలని తవ్వాలని చెప్పేసి వచ్చింది. అది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమని పోటీ పడుతుంది. దానికి మాకు కావాలని బయట వ్యక్తులు ఈరోజు పేపర్ ద్వారా మేము చూసాం. ఆ తక్షణమే విరమించుకోవాలి. అందులో భాగంగానే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి కారణంగానే గిరిజన ప్రాంతంలో ఎక్కడికక్కడ ఈ నల్లరాయి కోరి కానీ కాల్సరైట్ కానీ ఇవన్నీ వాళ్ళు దోచుకుంటున్నారు. అందులో భాగంగానే ఉక్కుంబేటలో నడుస్తున్నటువంటి క్వారీ తక్షణమే మూసేయాలి. అది మూయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నల్లరైతుతో పాటు గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి మట్టి కానీ ఇసుక కానీ అది పెద్ద ఎత్తున అది దోపిడీకి గురవుతుంది. అందుకు పాలకులే దానికి కొమ్ము కాస్తున్నారు. కాబట్టి ఈ క్వారీలు కానీ అనాధికారమైనటువంటి క్వారీలు కానీ తక్షణమే మూసివేయాలి. ఇప్పటికే కొట్నాపల్లిలో జరుగుతున్నటువంటి క్వారీ మీద ఆ గ్రామస్తులు ఉద్యమం చేశారు. దాని మీద గిరిజన సంఘం సర్వే చేస్తుంది. సర్వే పూర్తయింది. ఈరోజు రేపు ఆ బాధితులతోటి ఆ గ్రామస్తులతోటి మేము సమావేశం ఏర్పాటు చేస్తాం. తదనంతరం ఉద్యమ ప్రణాళిక రూపొందిస్తున్నాం. తప్పకుండా క్వారీ ఆపకపోతే తీవ్రమైన ఆందోళన చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. సార్, సర్వేలో ఏమైనా వాళ్ళు చెప్పిన దానికి అక్కడ ఉన్నదానికి ఏమైనా తేడా ఉందా? ఇప్పటిదాకా మేము సర్వే చేసిన దాంట్లో ప్రభుత్వము ఏదైతే 516 హైవే రోడ్డు కోసం అది అనుమతులు ఇచ్చారు. అది అభివృద్ధిలో భాగమని చెప్పి అప్పుడు అనుమతులు తీసుకున్నారు. ఆ అనుమతులు కూడాను 3 సంవత్సరాల కాల పరిమితి ఇచ్చారు. అది దొడ్డిదారిన దాన్ని 10 సంవత్సరాలుగా వీరు చూపిస్తున్నారు. ఎవరైతే ఆ యజమానులు ఉన్నారో వాటిని అన్నింటిని మేము ప్రజల ముందు పెడతామో దాన్ని తప్పకుండా ఆపకపోతే తీవ్ర ఆందోళన చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం. సార్, అలాగే వాళ్ళు ఏమంటున్నారంటే క్వారీ నిర్మాణం ఏంటంటే హైవే నిర్మాణం అయిపోయింది, అయినా ఇతరులకు కూడా అది తరలిస్తున్నారు అనేది ఆరోపణ. అది ఎంతవరకు నిజమంటారు? కొట్నాపల్లి కోరి ఎక్స్పెషల్ 516 హైవే రోడ్డు నిర్మాణం కోసం మాత్రమే అభివృద్ధిలో భాగంగా అని చెప్పి మాత్రమే పర్మిషన్ తీసుకొని ఉన్నారు. అది రోడ్డు పూర్తయిపోయింది కాబట్టి తక్షణమే కోరి ముయ్యాలి. అది అక్రమంగా కొంతమంది గిరిజన దళారులు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి కొమ్ము కాస్తూ ఇప్పటిదాకా కోరి నడిపిస్తున్నారు. వచ్చేటటువంటి ఉత్పత్తిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. కాబట్టి అది మార్కెటింగ్ చేసేటటువంటి కమర్షియల్ క్వారీ కాదు. అది ప్రభుత్వం నిర్వహించింది. అది రోడ్డు అయిపోయింది. దాన్ని ముగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు దీనిపై రాబోయే రోజుల్లో గ్రామస్తులందరూ సపోర్ట్ చేస్తున్నారు ఆదివాసీ గిరిజన సంఘంకి? మేము తప్పకుండా సపోర్ట్ చేస్తున్నామండి. గిరిజనులకి ఎక్కడ కష్టం జరిగినా గిరిజన సంఘం గిరిజనులకి అండగా ఉంటుంది. మేము ఇప్పటిదాకా ఆ గిరిజన బాధితులతో మేము ఇంకా మాట్లాడలేదు. 1 రోజు 2 రోజులు మేము మాట్లాడతాం. తప్పకుండా ఉద్యమం చేస్తాం పెద్ద ఎత్తున బాధితులతో.